హలో అండి, సమ్మర్ వచ్చేసింది కదా. ఈ ఎండాకాలంలో మనం బయట దొరికే కూల్ డ్రింక్స్ కన్నా ఇంట్లోనే న్యాచురల్గా ఈ విధంగా మజ్జిగ తర్వాత రాగి అంబలి తయారు చేసుకుందాం. ముందుగా కాస్త కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, మిరియాలు, కాస్త అల్లం వేసి బాగా దంచుకోవాలి. ఆ దంచుకున్న మిశ్రమాన్నంతా వేరే పాత్రలోకి తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసులో మనకి ఎంతైతే సరిపోతుందో మజ్జిగ అంత పెరుగు తీసుకొని బాగా గిలకొట్టేయాలి. తర్వాత దాని రుచికి సరిపడా సాల్ట్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఈ దంచి వడపోసుకున్న మిశ్రమాన్ని అందులో కలుపుకొని తాగితే చాలా హెల్దీ అండి, టేస్టీగా కూడా ఉంటుంది. చల్లగా ఈ సమ్మర్లో చేసుకుని తాగండి. అలాగే రాగి అంబలి ఎలా తయారు చేద్దామో చూద్దాం. మజ్జిగ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు రాగి అంబలి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనకు తగినన్ని నీళ్ళు తీసుకొని అందులో కాస్త జీలకర్ర పొడి, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వాటర్లో కలుపుకోవాలి. అదే వాటర్లో రాగి పిండి, మనం ఎంతైతే అంబలి కాస్తామో అంత రాగి పిండి తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకునేయాలి. తరువాత పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. అది ఉడికిన తర్వాత పక్కకు తీసేసి ఒక ఓవర్ నైట్ అలాగే మూత పెట్టి ఉంచేసేయాలి, బయటే పెట్టేయాలి. తర్వాత మనం పొద్దున్న లేచి ఆ రాగి అంబల్లో ఒక కప్పు పెరుగు, మన రుచికి సరిపడా, అంటే ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఉల్లిపాయ సన్నగా తరుక్కొని కొత్తిమీర సన్నగా తరిగి వేసుకొని బాగా కలుపుకునేయాలి. చాలా ఒంటికి చలువ చేస్తుందండి రాగి అంబలి ఎండాకాలంలో తాగితే. ఈ విధంగా మీరు కూడా తయారు చేసి తాగి చూడండి, హెల్త్కి చాలా మంచిది. అలాగే మజ్జిగ కానివ్వండి, ఈ అంబలి కానివ్వండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.